మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప కార్యక్రమం. ఆయన ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో ఒక నిరుపేద కుటుంబానికి ఒక నిరుపేదకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆ అన్న మాట ప్రకారమే ఈరోజు 3,000 రూపాయల పెన్షన్ ఆయన మరి విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి జగ్గంపేట మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మరి నిరుపేదలందరికీ కూడా 3,000 రూపాయలు చొప్పున పాత కొత్త పెన్షన్లన్నీ కూడా ఇప్పుడు విడుదల చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు సోదరు శ్రీ అచ్చుల నాగబాబు గారు, అలాగే స్థానిక జడ్పీ సభ్యులు శ్రీ కొమ్ము రఘురామ్ గారు, అలాగే సీనియర్ నాయకులు శ్రీ అచ్చుల సాయిబాబు గారు, ఇతర పెద్దలు మరి మండల పరిషత్ సభ్యులు, అలాగే సర్పంచులు, వివిధ గ్రామాలకు సంబంధించిన నాయకులు, లబ్ధిదారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే 3,000 రూపాయలు అన్నమాట ప్రకారం పెన్షన్ అనే కార్యక్రమాన్ని గ్రామాల వారీగా ఇప్పుడే మేము విడుదల చేయడం జరిగింది, ఇవ్వడం కూడా జరిగింది. అలాగే అన్నిటిగానే మరో అద్భుతమైన కార్యక్రమం ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే లేనటువంటి విధంగా ఒక నిరుపేద కుటుంబానికి ఆరోగ్యశ్రీ రక్ష అనే కార్యక్రమం పేరు పెట్టి ఈరోజు 25 లక్షల రూపాయలు ఒక నిరుపేద వైద్య ఆరోగ్యాన్ని సంబంధించినటువంటి కార్యక్రమం భాగంగా 25 లక్షల రూపాయలు విలువైనటువంటి కార్డు ఇవ్వడం కూడా జరిగింది. మనం చూసాం నిన్న కాక మొన్న తెలంగాణ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు చేర్చారు. అటువంటిది ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 25 లక్షల రూపాయలు ఇవ్వడం అంటే మరి సాధారణ విషయం కాదు. ఆ రకంగా ఈ రాష్ట్రం ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సరే 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పథకం పరంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించినటువంటి లబ్ధిదారికి కార్డులు ఇవ్వడం జరిగింది. అవి కూడా కాసేపు క్రితమే కొంతమందికి గ్రామాల్లో ఉన్నటువంటి వారికి ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము ఇప్పుడే ప్రజలందరినీ పోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని, రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గించమని, మరి జగ్గంపేట నియోజకవర్గం కాదు రాష్ట్రం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల మనందరూ కూడా సంపూర్ణ సహకారం అందిస్తే ఈ రాష్ట్రంలో మరిన్ని కార్యక్రమాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే వీలుంటుంది. ఆ రకంగా అందరూ సహకరించాలని కోరం. ప్రజలందరూ యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఆ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ప్రజలందరూ తయారుగా ఉన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో 100% ఈ రాష్ట్రంలో మరోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి అవడం ఖాయమని తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.